పార్టీ అవ్వచ్చు, అలాగే మన బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎప్పుడు ఆర్యవైశ్యులకి అండగా నిలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇంకా నిలుస్తుందని నేను రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా మీకు సభాముఖంగా మీ విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాను. మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ముందుకు వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. మీ పేరు? అడ్డా గోవిందరాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ టీడీపీ ప్రధాన కార్యదర్శి. విశాఖపట్నం మరి తూర్పుగోదావరి జిల్లా వెలుగొండ గ్రామంలో సాక్షాత్తు పార్వతీదేవి అనేటువంటి అమ్మవారు మరి అక్కడ స్వయంగా పుష్పశ్రేష్ఠి కుసుమాంబల మరి గారాల పట్టిగా జన్మించడం, ఆమె వాసవాంబగా అక్కడ పుట్టడం, అలాగనే మరి విరూపాక్షుడిగా నందీశ్వరుడు మరి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా మా ఇంటి జన్మించడం అనేది మా ఆర్యవైశ్యులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అలాగనే మరి అమ్మవారు ఇప్పటి నాటికి 1100 సంవత్సరాలు పైచిలికైంది. మరి మీ అందరికీ తెలుసు అమ్మవారి గురించి, అమ్మవారి చరిత్రలో మరి అమ్మవారి మహిమల గురించి కానీ ఆమె అందరినీ కూడా కరుణించి కటాక్షించేటువంటి చల్లని తల్లి. ఇక్కడ కోరికలు తీర్చే కొంగు బంగారమై కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి తాలూకు గొప్పతనం ఏంటంటే ఎవరు పేద గొప్ప అని తేడా లేకుండా అందరినీ కూడా ఆమె ఏంటంటే ఉద్ధరించి ఆ రోజు అగ్ని ప్రవేశం చేసి నేటికి 1100 సంవత్సరాలు సుమారైంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కూడా మరి ప్రత్యేకించి ఆర్యవైశ్యులు అంటే పెద్ద అభిమానం, గౌరవం పొంది మరి ఇవాళ ఈ ఆత్మాత్మ దినం ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు. ఇవాళ అమ్మవారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పసుపు కుంకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవ్వటం మేము ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, అదేవిధంగా వాళ్ళకి మేము అభినందనలు తెలియజేసుకుంటూ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి విశాఖపట్నం ఒకటే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా మరి ప్రత్యేకించి అమ్మవారి తాలూకు పూజలు జరుపుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మ తాలూకు ఆశీస్సులు అందరూ తీసుకుంటున్నారు. అలాగనే మరి రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.